హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో పార్క్ హయత్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించింది మేఘా నిర్మాణ సంస్థ. ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ సిపి సజ్జనార్, ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్, మేఘా నిర్మాణ సంస్థ ప్రతినిధులు పరిశీలించారు. ఇవాల్టి నుంచి పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ల నిర్మాణం జరుగుతోంది. 2 సంవత్సరాల్లో నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్లాన్ చేశారు అధికారులు. ఫ్లైఓవర్ నిర్మాణ సమయంలో ప్రజలు సహకరించాలని సిపి సజ్జనార్ కోరారు. బేస్మెంట్ పూర్తయితే ట్రాఫిక్ ఆంక్షలు సవరించే అవకాశం ఉంటుంది అని అన్నారు సిపి. నిర్మాణ పనుల్ని దృష్టిలో ఉంచుకుని వాహనదారులకు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ అన్నారు. పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు వెళ్లే వాహనాలు శ్రీనగర్ కాలనీ, ఇందిరానగర్ బస్తీ మీదుగా జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ కి వెళ్లాలని జోయల్ డేవిస్ సూచించారు. మాసప్ ట్యాంక్ నుంచి కేబీఆర్ పార్క్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు వెళ్లే వాహనాలు రోడ్ నెంబర్ 45 మీదుగా వెళ్లాలన్నారు. 2.5 నెలల పాటు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో పిల్లర్స్ పనులు కొనసాగుతాయని వివరించారు. ఇక్కడ ఈ రోజు నుంచి 6 పిల్లర్స్కి మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు మళ్ళీ ముగ్దా అక్కడ దాకా జంక్షన్ దాకా మన కన్స్ట్రక్షన్ అవుతుంది. మళ్ళీ అగైన్ విల్ టేకప్ ఫ్రంట్ స్కైట్ కూడా అక్కడ కేబీఆర్ ముందు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది స్టెప్ బై స్టెప్ మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. సో దట్ పబ్లిక్ కూడా ఇన్కన్వీనియన్స్ తక్కువ ఉంటుంది, వర్క్ కూడా సాగుతుంది. మనకు కూడా రాత్రి వేళ ఎక్కువ వర్క్ చేయడం కూడా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఒకసారి కింద బేస్మెంట్ అయిపోతే, ఫౌండేషన్ అయిపోతే మళ్ళీ మనకు పబ్లిక్కి ఎక్కువ ఉండదు. అప్పుడు మళ్ళీ క్యారేజ్ వే సేమ్ ప్రకారమే మనం యూజ్ చేసే అవకాశం ఉంది. ఈ ఒక ఫౌండేషన్ అయ్యేదాకనే మనకు ప్రజలు కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ ఈ ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వస్తే ఇదంతా మొత్తం కేబీఆర్ చుట్టంతా సిగ్నల్ ఫ్రీ అయిపోతుంది. సో మొత్తం ఈ 7 ఫ్లైఓవర్స్ అండర్ బ్రిడ్జ్ రావడంతో మొత్తం ఇక సిగ్నల్ ఫ్రీ జంక్షన్ అయిపోతుంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. బ్యారికేడింగ్ చేస్తారు. మనకి మెట్రో వర్క్ ఇవన్నీ జరిగేటప్పుడు ఏదైతే బ్యారికేడింగ్స్ చేస్తారో అట్లా రోడ్డుకి 2 సైడు ఒక లేను బ్యారికేడింగ్ చేసి లోపల వాళ్ళు పని ప్రారంభం చేస్తుంటారు. సో దీనికి సంబంధించి నిన్ననే ఒక ట్రాఫిక్ అడ్వైజరీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వర్క్ ఒక 2.5 మంత్ టైం చెప్తున్నారు. 2.5 మంత్లో ఈ పిల్లర్స్ కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ లేన్ మొత్తం క్లోజ్ చేసి సాఫీగా ట్రాఫిక్ నడిచే విధంగా ఇప్పుడు ఏదైతే ఉందో అట్లా మనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. దాని తర్వాత స్టీల్ బ్రిడ్జ్ కాబట్టి పైన ఉన్న పయర్స్ ఇవన్నీ నైట్ తీసుకొచ్చి రెడీమేడ్గా తీసుకొచ్చి ఫిట్ చేసే పనిలే చేస్తామని ఎవరైతే ఎగ్జిక్యూటివ్ చేసే సంస్థ ఉన్నాయో వారు జిహెచ్ఎంసీ ఇంజనీర్స్ మాకు చెప్పడం జరుగుతుంది. సో దీనిలో ప్రజలకి కోరిక ఏంటంటే ఎన్నో సంవత్సరం నుంచి ఇది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఫ్లైఓవర్స్, అండర్ పాసెస్ కంప్లీట్ అయిపోయిందని మనకి ఈ ప్రాంతంలో ఆ ట్రాఫిక్ సమస్య అన్నది ఉండదు. సిగ్నల్ ఫ్రీ జంక్షన్స్ అయిపోతాయి.